లో జగన్ సోదరి షర్మిల బస్ యాత్ర నిర్వహించారు. చంద్రబాబు గారికి బయటికి వచ్చి నేను ఈ హామీలు నిలబెట్టుకున్నాను, నాకు అందుకని ఓటేయండి, నేను ఈ మంచి పని చేశాను, నేను అమరావతి కట్టాను, నేను పోలవరం కట్టాను, నేను ఇంకో మంచి పని చేశాను అని అడుగుతున్నాడేమో అంటే లేదు. మళ్ళీ మీ భవిష్యత్తు నా బాధ్యత అని ఆయన భుజాల మీద పెట్టాలట, అప్పుడు ఆయన మోస్తాడట. అమ్మకు అన్నం పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు ఈ రోజు వచ్చి ఆయన చెప్పేది ఏంటి అంటే టీడీపీకి ఓట్లు అడగట్లేదు. ఈ రోజు వచ్చి అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు ఇద్దని అడుగుతారు. ఇంతకంటే దురదృష్టమైన పరిస్థితి కూడా ఉండదు. ఆయన వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎవరు రారని చెప్పి ఆయనతో పాటు ఢిల్లీ నుంచి ఇంకో ప్రాంతాల నుంచి కూడా నాయకులు తెచ్చుకుని మరి మీటింగ్లు పెట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఆయనకు వచ్చింది. ప్రత్యేక హోదా కావాలి, 15 సంవత్సరాలు కావాలని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎన్నికల తర్వాత అదేమన్నా సంజీవిని ఇదేమన్నా అది వస్తే ప్రత్యేక హోదా వస్తేనే ఈ రోజు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పి హేళన చేశారు. మళ్ళీ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమీ తెలియదు, అసెంబ్లీలో ఏమీ తెలియదు, ప్రత్యేక హోదా వస్తే ఏదో అయిపోతుందంట, మనం అందరం ప్యాకేజీ ఒప్పుకుంటామని చెప్పారు.